తెలంగాణ రాజకీయాల్లో మరో భూ వివాదం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వదిన, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య రాజాబంసి దేవి మల్లుకు 8 కోట్ల విలువైన భూమును కట్టబెట్టినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. హైదరాబాద్ నారాయణగూడ పరిధిలోని 233 గజాల భూమి 2012 సంవత్సరం నుంచే పెండింగ్ లో ఉంది. దాదాపు 12 సంవత్సరాలుగా ఫైల్లోనే ఉన్న ఈ భూమి వ్యవహారం తాజాగా ఒక్కసారిగా ముందుకు కదిలింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆ భూమిని రాజాబంసి దేవి మల్లుకు కట్టబెడుతూ రెజల్యూషన్ పాస్ చేశారు. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ దాదాపు 8 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాపాలన అంటూ చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకులు, కుటుంబ సభ్యులకు కోట్ల విలువైన భూములు కట్టబెట్టడంతో ప్రతిపక్ష విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం పూర్తిగా చట్టబద్ధంగానే తీసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ భూమి కేటాయింపుపై రాజకీయ దుమారం ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో మరో భూ వివాదం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వదిన, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య రాజాబంసి దేవి మల్లుకు 8 కోట్ల విలువైన భూమును కట్టబెట్టినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. హైదరాబాద్ నారాయణగూడ పరిధిలోని 233 గజాల భూమి 2012 సంవత్సరం నుంచే పెండింగ్ లో ఉంది. దాదాపు 12 సంవత్సరాలుగా ఫైల్లోనే ఉన్న ఈ భూమి వ్యవహారం తాజాగా ఒక్కసారిగా ముందుకు కదిలింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆ భూమిని రాజాబంసి దేవి మల్లుకు కట్టబెడుతూ రెజల్యూషన్ పాస్ చేశారు. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ దాదాపు 8 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాపాలన అంటూ చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకులు, కుటుంబ సభ్యులకు కోట్ల విలువైన భూములు కట్టబెట్టడంతో ప్రతిపక్ష విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం పూర్తిగా చట్టబద్ధంగానే తీసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ భూమి కేటాయింపుపై రాజకీయ దుమారం ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.